నమస్తే అండి, నేను రజాక్. ఓడిపోయినా కానీ వైసీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇంకా జ్ఞానోదయం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరమైన ఓటమికి దారి తీసినటువంటి పరిస్థితులు, ఒక పక్క మనుషులు, మరో పక్క ప్రకృతి, ఇప్పుడు దైవం. నెక్స్ట్ ఎలక్షన్స్ కి దైవం కూడా గట్టిగా యాడ్ అవ్వబోతున్నాడు. విషయం ఏంటంటే, బేసిక్ గా హిందూయిజంలో శుభకార్యాలు చేసుకున్నా లేదంటే దైవ ప్రార్థన చేసుకున్నా ఎక్కడా కూడా నాన్ వెజ్ అనేది ఉపయోగించారు. ఇతర మతాల్లో ఫెస్టివల్స్ అప్పుడు, అది ఇస్లాంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, మెజారిటీ ఇస్లాంలో అయితే కనుక నాన్ వెజ్ వాడతారు, వంటకాలు తింటారు. కానీ హిందూయిజంలో అలా కాదు. వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా, ఏ ఫెస్టివల్ వచ్చినా, చివరాఖరికి సంక్రాంతి వచ్చినా ఆ పూజలన్నీ అయిన 3వ రోజు కనుమ రోజు ఏదో ఒక రోజు వండుకుంటారు తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా కార్యక్రమ సందర్భంలో ఎంతైన విషయం ఏంటంటే, అట్టహాస్యంగా జరుపుకునేటువంటి పెళ్లిలో కూడా పప్పు భోజనాలే వండుకుంటారు తప్ప ఎక్కడ కూడా నాన్ వెజ్ అనేది వండడం జరగదు. అంటే నాన్ వెజ్ని దేవుడికి దూరంగా ఉంచుతారు ఆ ప్రార్థన సమయం వరకు కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో వినాయక చవితి అట్టహాసంగా జరుగుతోంది. సో నిమజ్జనాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో నందిగామలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వైసీపీ పార్టీ లీడర్, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదో రిమెంబరింగ్ డే లాగా జరుపుకుంటూ, అందులో భాగంగా వినాయకుని మండపం దగ్గర ఈ చికెన్ భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి హిందూ సంఘాలు అడుగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. సో ఇది మహాపాపం. చెప్పా కదా, హిందూ దేవతామూర్తులు నాన్ వెజ్కి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళ ఫెస్టివల్స్లో కావచ్చు, నైవేద్యాల్లో కావచ్చు, అసలు నాన్ వెజ్కి ఎక్కడ కూడా ఒక ప్రధాన పాత్రే ఉండదు. అలాంటిది దేవుడి దగ్గర ఇలా పెట్టడాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నాయో చాలా గట్టిగా నిలదీయడం అయితే జరుగుతుంది. మరి అంత ఘోరమైన ఓటమి ఎందుకు వచ్చింది? ప్రకృతి విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరిగేసేటోళ్ళు. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి రాజకీయం. ఇప్పుడు దైవం కూడా దూరం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మీరు చూసినారు కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పూజలు కూడా చేసినారు వినాయక చవితి. అంటే తన గవర్నమెంట్ రావాలనో, లేకపోతే దేవుడు కటాక్షించాలనో, కరుణించాలని ఏదో కోరికతో మొత్తానికి చేసినారు కదా. ఆ కోరిక, ఆ కటాక్షం మొత్తాన్ని కూడా పటాపంచులు చేసినారు. కాబట్టి ఎప్పుడైనా సరే హిందూ మతానికి సంబంధించి ఫెస్టివల్ జరుగుతున్నా, లేదంటే ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ చేసుకుంటున్నా సరే, ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ముందుకెళ్తారో, ఆచార వ్యవహారాలు అంటారు కదా, వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా ఇయ్యం మేము వైసీపీ పార్టీకి నాయకులు, మాకు వీటన్నిటికీ ఇవన్నీ కూడా జుజిబి అనుకుంటే మాత్రం కాలం చాలా గట్టిగా సమాధానం చెప్తా ఉంటాం.